నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. సో, పిల్లల్లో గానీ, పెద్దవాళ్ళలో గానీ ఈ మధ్య ఎక్కువ సమస్య అంటే ఐ ప్రాబ్లమ్ అండి. ఐసైట్ ప్రాబ్లమ్. ఆల్మోస్ట్ ఒక చిన్న సర్వే చేసాం మేము స్కూల్స్‌కెళ్ళి. సో, ప్రతి క్లాస్‌లో ఖచ్చితంగా హాఫ్ ఆఫ్ ద క్లాస్ స్పెట్స్ పెట్టుకొనున్నారు. సో, అది కూడా నార్మల్ సైట్ కూడా కాదు. ఎక్స్‌ట్రీమ్ లెవెల్ సైట్ ఉంది వాళ్ళకి. సో, ఎందుకు ఈ సమస్య వస్తుంది అంటే ఒకటండి అందరికి తెలిసిందే. సో, మనం ఎక్కువ రేడియేషన్స్‌కి గురవుతున్నాం. లైక్ మొబైల్స్ అని, స్క్రీనింగ్స్ అని, టీవీస్ అని అదే పని మీద ఏదైనా ఖాళీ దొరికిందా 5 నిమిషాలు పడుకుంటే కళ్ళు ప్రశాంతంగా ఉంటాయన్న విషయం మర్చిపోయి, ఖాళీ దొరికితే మొబైల్ పట్టుకొని మనం చేస్తా ఉంటాం. సో, అసలు అన్నం తింటున్నప్పుడు కూడా మొబైల్ చూస్తాం. ఈవెన్ వాష్‌రూమ్స్ కూడా మొబైల్ తీసుకునే పరిస్థితి వచ్చేసింది. సో, స్క్రీనింగ్ ఎక్కువైపోవడం వల్ల, ఆ రేడియేషన్స్ డైరెక్ట్ మనకి ఇంపాక్ట్ పడడం వల్ల ప్రతి ఒక్కరిలో సైట్ ప్రాబ్లమ్ అనేది అధికంగా అయిపోయింది. ఈ సైట్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అండ్ దాంతో పాటండి మన బాడీలో చాలా వరకు విటమిన్ ఏ కంటెంట్ కంప్లీట్‌గా జీరో అయిపోయింది. విటమిన్ ఏ సప్లిమెంట్ కూడా ప్రాపర్‌గా లేకపోవడం వల్ల కూడా మన కంటి సమస్యలు, కళ్ళు చాలా సెన్సిటివ్ అయిపోవడం వల్ల కంటి సమస్యలు అధికంగా అయిపోయాయి. సో, ఫస్ట్ పాయింట్ నేనేమంటానంటే రెగ్యులర్‌గా లేచిన వెంటనే ఖచ్చితంగా ఐ మూవ్‌మెంట్స్ చేసుకోండి. ఐకి సరౌండింగ్ ఉన్న మజిల్‌కి మూవ్‌మెంట్ ఉంటేనే ఐకి బ్లడ్ సప్లై బాగా అవుతది కాబట్టి ఆర్టరీస్ గాని, వెయిన్స్ కానీ, నర్వ్స్ కానీ స్ట్రెంథెనింగ్ ఉంటాయి కాబట్టి ఐబాల్ ప్రొటెక్ట్ చేసినట్టు ఐబాల్ హెల్తీగా ఉంటది. సో, అది ఎక్కడ మనకసలు మార్నింగ్ లేచిన వెంటనే అసలు అదేదో అలవాటులాగా పిల్లో పక్కనే పెట్టుకుంటాం మొబైల్. లేచిన వెంటనే పిల్లో తీసుకుంటాం. ఏమేమి మెసేజెస్ వచ్చాయి మొత్తం ఇదే అయిపోయింది. సో, ఆల్మోస్ట్ పిల్లల్లో ఈ మధ్య నాకు ఎక్కువ చూస్తున్నాను. ఎంతోమంది పిల్లల్ని తీసుకొస్తున్నారు. సైట్ పెరిగింది మ్యామ్. వాళ్ళకి ఈ సమస్య ఉంది. ఇంకెలా కంట్రోల్ చేయాలి? స్పెట్స్ తీసేసుకున్నాము. లెన్స్ పెట్టిస్తున్నాం. స్పెట్స్ వల్ల ఫేస్ మొత్తం పాడవుతుంది. మచ్చలొచ్చేస్తున్నాయి. ఈ ముక్కు సైడ్స్‌లో కూడా మచ్చలు ఫార్మ్ అవుతున్నాయి. దానివల్ల ఇప్పుడు ఈ మధ్య స్పెట్స్ వాడుతుంటే అది దట్టమైన స్పెట్స్ సైట్ ఎక్కువైపోతే ఖచ్చితంగా లెన్స్ పెరుగుతది కాబట్టి, సో, మన వల్ల ఇక్కడ మచ్చలు పడిపోతున్నాయి. ఈ మచ్చలనేది పర్మనెంట్ అయిపోయినాయి. దీనివల్ల ప్రాపర్ బ్రీత్ కూడా అందట్లేదండి. మీరు బాగా గమనించండి. సైట్ ఉన్న పిల్లల్లో ఖచ్చితంగా ఏదైనా గురకవన్నా ఉండొచ్చు. లేదంటే నోస్ ఇలా బ్లాక్ చేసేస్తాం. ఇప్పుడు శ్వాస ఎళ్ళే నాళం ఇది బ్లాక్ చేసేస్తుంది ఇక్కడ. సో, దీనివల్ల ప్రాపర్ బ్రీత్ కూడా అందట్లేదు పిల్లలకి. సో, స్పెట్స్ వల్లే కదా ఈ సమస్యలన్నీ. ఒకటి ఎక్కువ మొబైల్స్ యూజ్ చేయడం వల్ల కంటి సమస్య వస్తది ఖచ్చితంగా. ఆ కంటి సమస్యను పోగొట్టుకోవడానికి మనం స్పెట్స్ పెట్టి, ఆ స్పెట్స్‌లో ఇక్కడ హోల్స్ అనేవి ఇక్కడ బ్లాక్ చేసి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వల్ల గురకలు రావడానికి కూడా మేజర్ కారణం అయిపోయింది. రీసెంట్‌గా నేను చాలా కేసెస్‌లో పెద్దవాళ్ళు గానీ, చిన్నవాళ్ళు గానీ, ఎక్కువ మందిలో నా దగ్గరికి వస్తున్న వాళ్ళు సైనసైటిస్ ప్రాబ్లమ్ గానీ, మైగ్రేన్స్ గానీ, ఇలాంటి వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా స్పెట్స్ ఉంటున్నాయి. స్పెట్స్ మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారంటే, ఇప్పటి నుంచి వాడుతున్నాం మేడం. చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాము అంటే, స్పెట్స్ మార్చారా అంటే, మారుస్తాం మేడం 2 ఇయర్స్‌కి ఒకసారి అంటుంటారు. ఆ స్పెట్స్ చూస్తే తీస్తే స్పెట్స్ ఇక్కడంతా మచ్చలాగా ఒకటి ప్రాపర్ బ్రీత్ కూడా అందదు. ఇదొక మేజర్ ప్రాబ్లమ్ ఏందండి. సో, తెలుసుకోండి. ఖచ్చితంగా స్క్రీనింగ్‌కి దూరంగా ఉండండి. పిల్లలకైతే స్పెషల్లీ స్క్రీనింగ్ చిన్న పిల్లలు కూడా అండి. అన్నం పెడుతున్నప్పుడు మొబైల్ పెట్టేసేయడం, ఎదురుగా పెట్టి చిన్న పిల్లల్లో స్పెట్స్ రావడం మరి ఆశ్చర్యకరమైన విషయం. అది తెలిసి తప్పు చేస్తున్నామా? లేదంటే మనం బద్ధకం వల్ల, లేదంటే అలవాటు వల్ల చేస్తున్నామా? మనకే తెలియాలి ఆ సమస్య ఉండే వాళ్ళకి. అండ్ పిల్లలు దీనివల్ల చాలా సఫర్ అవుతున్నారు. దయచేసి పిల్లలకైతే మొబైల్స్ గానీ, స్క్రీనింగ్స్ కానీ కొద్దిగా దూరంగా ఉంచండి. వాళ్ళు చదువుకున్నంత సేపు చదువుకుంటారు. ఎక్కువ సేపు చదివితే నిద్రొస్తది వాళ్ళకి. కానీ ఈ మధ్య మొబైల్స్ చూస్తుంటే ఎంటర్‌టైన్‌మెంట్ పెరిగిపోయి సో, దానివల్ల ఇంకా ఎక్కువ సేపు 9 గంటలకు పడుకునే వాళ్ళు పిల్లలు 12 గంటలకు పేరెంట్స్ ఏం చేస్తున్నారో పిల్లలు కూడా అలా చేస్తున్నారు. పిల్లలు ఎన్ని గంటలకు పడుకుంటారంటే 12 అయిపోతుంది మేడం. ఏం చేస్తారంటే ఆ టైం వరకు పిల్లోడు మొబైల్ చూస్తాడు మేడం. మీరు కౌన్సెలింగ్ ఇవ్వండి మొబైల్ చూడకుండా అంటే. సో, పిల్లలకి తెలీదు కదండీ! దానివల్ల ఎంత సమస్యలొస్తాయి. ఈ చిన్న వయసులోనే స్పెట్స్ వస్తే ఫ్యూచర్‌లో చాలా పెద్ద సమస్య నాన్న అని చెప్పేసి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళకి. సో, ఆహార నియమాలు, జాగ్రత్తలు ఖచ్చితంగా మ్యాంగో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తదండి. మ్యాంగో ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్ కదా! సో, సమ్మర్‌లో మ్యాంగో రెగ్యులర్‌గా అట్‌లీస్ట్ పిల్లలకి స్పెషల్లీ సో, పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ చిన్న మ్యాంగో అయినా సరే ప్రతిరోజు తీసుకోమంటుంటారు. మ్యాంగోలో విటమిన్ ఏ రిచ్ కంటెంట్ ఉంటది. సో, క్యారెట్స్ కానీ, మ్యాంగోస్ కానీ, పపాయ ఫ్రూట్ కూడా, బొప్పాయి కాయ కూడా చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది. విటమిన్ ఏ ఎక్కువుంటది. ఐరన్ సప్లిమెంట్ లేకపోవడం వల్ల కూడా చాలా మందికి ఐ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తోటకూర తీసుకోండి. విటమిన్ ఏ ఉంటది. ఐరన్ కూడా రిచ్ ఉంటది. ఆకుకూరలు స్పెషల్లీ తోటకూర గానీ, పొనగంటి కూర దాన్ని ప్రొనౌన్స్ చేసేవాళ్ళు పోయిన కంటి కూర అనేవాళ్ళు. సో, పోయిన కంటి కూర అంటే అది లైక్ ఆకుకూరని అలా ప్రొనౌన్స్ చేసేవాళ్ళు పాతకాలంలో. డాక్టర్స్ చాలామంది అలాగే పిలిచేవాళ్ళు దాన్ని. పోయిన కంటి కూర తినండి. ఖచ్చితంగా ఐసైట్ బాగా ఇంప్రూవ్ అవుతది మనకి అనేవాళ్ళు. ఆ పొనగంటి కూర తెప్పించుకొని దాన్ని జ్యూస్ రూపంలో గానీ, రసం రూపంలో గానీ, కర్రీ రూపంలో గానీ తీసుకోండి. సో, పేరులోనే ఉంటాయి కొన్ని వెజిటబుల్స్‌లో పొనగంటి కూర. సో, ఆ ప్రొనౌన్సియేషన్ చూడండి. సో, దాన్ని రెగ్యులర్‌గా వాడండి. ఖచ్చితంగా అండి పొనగంటి కూర, ఫ్రూట్స్‌లో మ్యాంగోస్, పపాయ ఫ్రూట్ రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళలో ఖచ్చితంగా విటమిన్ ఏ రిచ్ ఉంటది. సో, దాంతో పాటు క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా
ఈ 4ని పొద్దున్న లేచాక బ్రేక్‌ఫాస్ట్ ముందైనా పర్లేదు, బ్రేక్‌ఫాస్ట్ చేసిన ఒక గంట తర్వాతైనా పర్లేదు. ఈ 4ని మిక్సీ పట్టేసి, గుజ్జంతా పిండేసి, ఆ జ్యూస్‌లో కొద్దిగా వాటర్ కలిపేసి జ్యూస్ తాగండి. ఖచ్చితంగా సైట్ ఇంప్రూవ్ అవుతదండి. చాలా మంచిగా చూపు కూడా చాలా బావుంటది. అంటే మనకి దగ్గరగా కనపడదు, కొంతమంది దూరంగా కనపడదు. ఇలాంటి టైప్స్ ఆఫ్ సైట్స్ ఉంటాయి. సో, ఆ సైట్‌ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కొంతమందిలో డయాబెటిక్ లెవెల్స్ బాగా డయాబెటిక్ హై అవ్వడం వల్ల కూడా డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. కళ్ళల్లో కూడా సమస్యలొస్తుంటాయి. ఆ సమస్యలను కూడా తగ్గించే గుణాన్ని కలిగి ఉన్న ఒకే ఒక్క మొట్టమొదటి ఆకుకూర ఏదైతే ఉందో అదే పోయిన కంటి కూర. దాన్నే పొనగంటి కూర అంటారు. సో, పొనగంటి కూరని రెగ్యులర్‌గా కూరలు పిల్లలకి స్పెషల్లీ పొనగంటి కూర ఇప్పుడు ఫేమస్. చాలా వీడియోస్‌లో నేను ప్రీవియస్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను పొనగంటి కూర ప్రాముఖ్యత ఏంటి? దాంతో మనం ఎన్నెన్ని రకాల వంటలు వండుకోవచ్చని కూడా నేను చెప్పాను. సో, దాన్ని తెప్పిచ్చేసి మంచిగా దాన్ని కర్రీ రూపంలో, రసం రూపంలో లేదంటే దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని ప్రతి కూరలో ఒక స్పూన్ పౌడర్ వేయండి. పొనగంటి కూర చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది ఐ ప్రాబ్లమ్‌కి. సో, ఎండబెట్టి మనం బయట తెచ్చుకునే బదులు పొనగంటి కూర పౌడర్‌లు దొరుకుతున్నాయి ఈ మధ్య. సో, అది ఎక్కడో బయట తెప్పించి వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా మనకు తెలీదు. మనమే ఇంట్లో తెప్పించుకొని ఒక కేజీ అంత ఆకులు తెప్పించి ఎండబెట్టి పౌడర్ చేసుకోండి. డైలీ అయితే దొరకదు కదా మనకి. దొరికినప్పుడు తెప్పించి పౌడర్ చేసుకోండి. ఆ పౌడర్‌ని ఒక స్పూన్ ప్రతి కూరలో వేయండి. మనం ఉప్పు, పసుపు, కారం ఎలా ఏస్తాం? ప్రతి కూరలో ఒక పొనగంటి కూర పౌడర్ ఎయండి. ఎంత ఎఫెక్టివ్‌గా ఉంటదండి. చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్నో కేసెస్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నో వేల కేసెస్ మా దగ్గరికి వస్తుంటాయి. మేము ఫస్ట్ పాయింట్ వాళ్ళ సైట్ చూస్తాము. దాంతో పాటు ఇంకేమైనా సమస్యలున్నాయా? డయాబెటిక్ ఉండడం వల్ల వాళ్ళకి సైట్ ప్రాబ్లమ్ వచ్చిందా? పెద్దవాళ్ళలో, పిల్లల్లో ఎక్కువ స్క్రీనింగ్ చేయడం వల్ల వచ్చిందా? లేదంటే హెరిడిటరీ వల్ల వచ్చిందా? ఈ సమస్య ఏదున్నా కూడా పొనగంటి కూర అనేది పవర్‌ఫుల్‌గా పనిచేస్తది అని చెప్తుంటాను. ఖచ్చితంగా పొనగంటి కూరతో పాటు మనం పౌడర్ చేసేసుకొని కూరల్లో వాడుతుంటే ఖచ్చితంగా మనం ఇంటేక్ తీసుకుంటుంటాం. లేదంటే మనం మజ్జిగన్నం తింటున్నప్పుడు హాఫ్ స్పూన్ పౌడర్‌ని మజ్జిగలో కలిపేసుకొని మంచిగా తీసుకోండి. ఆ మజ్జిగ తాగండి. చాలా టేస్టీగా ఉంటది. పొనగంటి కూరతో కలిపిన మజ్జిగని తాగండి. ఏదో ఒక రకంగా మనకి ఇంటేక్‌లో వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఎఫెక్టివ్‌గా ఉంటది. హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవచ్చు. అందమైన ప్రపంచం అండి. దీంట్లో ఒక తెరలాగా ఒక అద్దం వేసుకొని చూస్తున్నాం. సిట్యుయేషన్ వచ్చేసింది మనకి. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలి. హెల్తీ ఐబాల్‌ని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా మార్నింగ్ లేచిన వెంటనే టెర్రస్ పైన ఎండ పడుతుంటే ఖచ్చితంగా మనం మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా ఐబాల్ రొటేషన్స్, ఐబాల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ దాంతో పాటు వాటర్ కూడా బాగా తాగుతూ ఫుడ్‌లో మాత్రం ఫ్రూట్స్‌లో మ్యాంగో, పపాయ, బెర్రీస్ అంటే ఇవన్నీ రెగ్యులర్‌గా తీసుకుంటూ ఖచ్చితంగా పొనగంటి కూరని పౌడర్ చేసుకొని ప్రతి కూరలో కూడా ఇలా పౌడర్ జల్లేసుకోవడం, మజ్జిగలో కలుపుకొని తాగడం చేసి ఆకుకూరలు కూడా మంచిగా మధ్యాహ్నం లంచ్‌లో పిల్లలకి స్పెషల్లీ మన ఆకుకూర ఒక కట్ట ఆకుకూరని తెప్పించేసి లైట్‌గా దోరగా జీలకర్ర, వెల్లుల్లి వేసి వేపేసి ఒక బౌల్ ఆఫ్ కర్రీ ఇచ్చేసేయండి. రైస్‌లో కలుపుకొని తింటారు. అప్పుడు చూడండి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటది. సో, ప్రాబ్లమ్ ఉంది. దానికి ఇంకా పెంచడానికి ఎక్కువ మొబైల్స్, స్క్రీనింగ్స్ చూస్తే ఇంకా అధికంగా అవుతది. ఇంక స్పెట్స్ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లోకెళ్ళిపోతాం సర్జరీస్ వరకు. ఎందుకు అంతా తెచ్చుకోవడం? ఖచ్చితంగా హెల్తీ లైఫ్ స్టైల్ కావాలంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవాలి. రెగ్యులర్‌గా ఫిజికల్ మూవ్‌మెంట్స్‌లో ఐబాల్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేసుకుంటే ఖచ్చితంగా ఈ సమస్య రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఖచ్చితంగా చేస్తారని నమ్ముతున్నాను. నమస్కారం.